Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today, Hindu editorial topic is based on fire and ceasefire. Ceasefire అంటే టెంపరీ సస్పెన్షన్ అన్నమాట. టెంపరీగా హోల్డ్ చేశారు వార్ని. సో టెంపరీ సస్పెన్షన్స్. ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఏదైతే రన్నింగ్లో ఉందో అండ్ ద అండర్స్టాండింగ్, సో దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఫైర్ అండ్ సీజ్ ఫైర్ చేయడం జరిగింది. ఇండియా మస్ట్ నాట్ అలౌ థర్డ్ పార్టీ మెడలింగ్ ఇన్ కాశ్మీర్. మెడలింగ్ అంటే ఇంటర్ఫియర్. మెడలింగ్ ఇంటర్ఫియర్ ఇది మనకు తెలిసిన మీనింగ్ అయితే, మనకు తెలియని కొత్త మీనింగ్ ఏంటంటే ఇంట్రూడ్. ఇండియా మస్ట్ నాట్ అలౌ థర్డ్ పార్టీ మెడలింగ్ ఇన్ కాశ్మీర్. India and Pakistan on Saturday announced an understanding to stop military actions against each other after 3 days of intense and escalating fighting. It was United States President Donald Trump who first made the announcement of a ceasefire between the two countries, and in further statements, American officials have said US Vice President J.D. Vance and US Secretary of State Marco Rubio were in close touch with leaders of both countries, including Prime Minister Narendra Modi, helping them arrive at this understanding. India must not allow third party meddling in Kashmir. సో మెడలింగ్ అంటే ఇంటర్ఫియర్. సో ఇండియా మస్ట్ నాట్ అలౌ, ఎవరిని అలౌ చేయదు థర్డ్ పార్టీని, ఏదంటే కాశ్మీర్ విషయంలో. India and Pakistan on Saturday announced an understanding to stop military actions against each other after 3 days of intense and escalating fighting. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండియా అండ్ పాకిస్తాన్ సాటర్డే రోజున అనౌన్స్ చేశారనమాట. అండ్ అండర్స్టాండింగ్ టు స్టాప్ మిలిటరీ యాక్షన్స్, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఏంటంటే టు స్టాప్ మిలిటరీ యాక్షన్స్ అగైనెస్ట్ ఈచ్ అదర్. సో మిలిటరీ యాక్షన్స్ ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఆ రెండింటిని ఇప్పుడు స్టాప్ చేద్దామని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అది ఎప్పుడు సాటర్డే రోజు అనౌన్స్ చేశారు ఇండియా అండ్ పాకిస్తాన్. ఆఫ్టర్ 3 days ఆఫ్ ఇంటెన్స్ అండ్ ఎస్కలేటింగ్ ఫైటింగ్. సో ఈ 3 days తర్వాత ఇలా చెప్పడం జరిగిందనమాట, స్టాప్ చేద్దాము అని చెప్పి. అది టెంపరీ స్టాప్, సీజ్ ఫైర్. ఎస్కలేటింగ్ అంటే ఇంక్రీజ్. ఇట్ వాజ్ యునైటెడ్ స్టేట్స్ President Donald Trump who first made the announcement of a ceasefire between the two countries, and in further statements, American officials have said US Vice President J.D. Vance and US Secretary of State Marco Rubio were in close touch with leaders of both countries, including Prime Minister Narendra Modi, helping them arrive at this understanding. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ని ఫస్ట్ ఆయన చెప్పడం జరిగిందని చెప్తున్నారనమాట. సీజ్ ఫైర్ అనేదాన్ని బిట్వీన్ ద టూ కంట్రీస్, ఆ టూ కంట్రీస్కి సీజ్ ఫైర్ అనేది ఫస్ట్ అనౌన్స్ చేయడం ఈయనే అనమాట. అండ్ ఇన్ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నారంటే, అమెరికన్ అఫీషియల్స్ హ్యావ్ సెడ్, ఏం చెప్పారు అమెరికన్ అఫీషియల్స్, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జేడీ వ్యాన్స్ గారు, అండ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో గారు, వీళ్ళిద్దరికి ఈ లీడర్స్, ఇండియాకి పాకిస్తాన్కి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి క్లోజ్ టచ్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హెల్పింగ్ దెమ్ అరైవ్ ఎట్ దిస్ అండర్స్టాండింగ్. సో దీనికి మేము హెల్ప్ చేస్తాం, వీళ్ళకి క్లోజ్ టచ్ ఉంది, సో అందుకు సీజ్ ఫైర్ అనే దానికి మేము అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్నారంట. ద కరెంట్ ఫ్లేర్ అప్ వాజ్ కాజ్డ్ బై ద టెర్రరిస్ట్ అటాక్ on tourists in Pahalgam on April 2022. Pakistan has used terrorism as an unstated policy by demonstrating that India can take overt military action against targets in Pakistan. In the event of a terrorist attack, the Narendra Modi government has effectively announced a new security doctrine. Pakistan will not be allowed to hide behind deniability and continue to promote terrorism against innocent people. So the current flare up అంటే
అంటే a sudden burst of fire or light. సో వైలెన్స్కి బేస్ చేసుకొని ఫ్లేర్ అప్ అంటే ఏ సడన్ బర్స్ట్ ఆఫ్ ఫైర్ ఆర్ లైట్. సో ఏదైతే సడన్గా ఈ ఫైరింగ్ అనేది అయ్యిందో, ద కరెంట్ ఫ్లేర్ అప్ వాస్ కాజ్డ్ బై ద టెర్రరిస్ట్ అటాక్. సో ఏదైతే టెర్రరిస్ట్ అటాక్, ఏదైతే టూరిస్ట్ మీద సడన్ ఫైరింగ్ ఏదైతే జరిగిందో, ఎప్పుడంటే April 22 మీద. పాకిస్తాన్ హ్యాస్ యూజ్డ్ టెర్రరిజం యాజ్ అన్ అన్స్టేటెడ్ పాలసీ. సో వాళ్ళ పాకిస్తాన్ని అన్స్టేటెడ్ పాలసీ మీద యూజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. బై డెమాన్స్ట్రేటింగ్ దట్ ఇండియా can take overt military action against targets in Pakistan in the event of a terrorist attack, the Narendra Modi government has effectively announced a new security doctrine. So ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బై డెమాన్స్ట్రేటింగ్ దట్ ఇండియా కెన్ టేక్ ఓవర్ట్ అంటే ఓపెన్ టు వ్యూ పబ్లిక్. So by demonstrating that India can take overt military action, so open to view public against targets in Pakistan in the event of a terrorist attack, the Narendra Modi government has effectively announced a new security doctrine. So ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, నరేంద్ర మోడీ గవర్నమెంట్ న్యూ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో, సో అదేంటంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ అనే ఈవెంట్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు స్టార్ట్ చేశారో దానికి అగైనెస్ట్గా టార్గెట్ అనేది స్టార్ట్ చేయడం అయింది అని చెప్పి ఓపెన్గా పబ్లిక్గా అనౌన్స్ చేశారన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. పాకిస్తాన్ విల్ నాట్ బీ అలౌడ్ టు హైడ్ behind deniability and continue to promote terrorism against innocent people. So deniability, the ability to deny something. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే, పాకిస్తాన్ విల్ నాట్ బి అలౌడ్ టు హైడ్ బిహైండ్ deniability and continue to promote terrorism against innocent people. సో ఇప్పుడు మనకి ఏంటంటే, మన ఇండియాకి ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని మన వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోవటం వల్ల ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ టెర్రరిజంకి ఎగెనిస్ట్గా ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ మీద ఈ అటాక్స్ అనేది జరుగుతుంది. సో వాళ్ళని హైడ్ చేస్తూ వీళ్ళ మీదకి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఒక ఫ్లేర్ అప్ అనేది ఏ సడన్ బర్స్ట్ ఆఫ్ ఫైర్ ఆర్ లైట్, ఓవర్ట్ అనేది ఓపెన్ టు వ్యూ పబ్లిక్, డినయబిలిటీ అంటే ద ఎబిలిటీ టు డినై సంథింగ్. The Indian Armed Forces performed with stellar courage and professionalism, while civilians in Jammu and Kashmir paid a heavy price in terms of lives, peace and property. The people of Punjab also had to bear the brunt of the conflict. In the midst of the fire, the Modi government underscored a key principle of Indian identity, that it is pluralist, multi-religious and democratic, and correctly identified Pakistan's strategy to create communal discord in the country. So ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, the Indian armed forces performed with stellar courage and professionalism, while civilians in Jammu and Kashmir paid a heavy price in terms of lives, peace and property. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఇండియా ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరైతే ఇప్పుడు పర్ఫామ్ చేయడం జరిగిందో వాళ్ళు విత్ స్టెల్లార్ కరేజ్ అండ్ ప్రొఫెషనలిజం, సో వాళ్ళు ప్రొఫెషన్గా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటా, సో వాళ్ళు అంటే అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. వైల్ సివిలియన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పేడ్ ఏ హెవీ ప్రైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైవ్స్, పీస్ అండ్ ప్రాపర్టీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీస్ కోసం అండ్ ప్రాపర్టీస్ కోసం వాళ్ళ హెవీ ప్రైస్ని వాళ్ళ లైఫ్స్ కోసం, పీస్ కోసం, ప్రాపర్టీస్ కోసం వాళ్ళు హెవీ ప్రైస్ పేడ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ ప్రాణాలు ముందుకు పెట్టి చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ద పీపుల్ ఆఫ్ పంజాబ్
also had to bear the brunt of the conflict. Brunt అంటే ఫోర్స్, ఇంపాక్ట్. సో పీపుల్ ఆఫ్ పంజాబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్సో హ్యాడ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఒక ఫోర్స్ వాళ్ళ మీద, అంటే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళు కూడా దీన్ని బేర్ చేయాలన్నట్టుగా చెప్తున్నారనమాట, చేస్తున్నారు. In the midst of the fire, the Modi government underscored a key principle of Indian identity, that it is pluralist, multi-religious and democratic, and correctly identified Pakistan's strategy to create communal discord in the country. So communal అంటే షేర్, అంటే షేర్డ్. నెక్స్ట్ డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్. హాస్టాలిటీ అంటే నేను ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, ఎనిమిని హాస్టాలిటీ అంటారు. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఫైర్లో ద మోడీ గవర్నమెంట్ అండర్స్కోర్డ్ ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, దట్ ఈస్ ప్లూరలిస్ట్, రిలీజియస్ అండ్ డెమోక్రటిక్, and correctly identified Pakistan's strategy to create communal discord in the country. సో పాకిస్తాన్ వాళ్ళ ఒక స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, సో అది ఒక డిసగ్రిమెంట్గా, అంటే షేరింగ్ డిసగ్రిమెంట్ అంటే మనం ఏదైనా ఒక ఒప్పందానికి వస్తే వాళ్ళు దానికి ఎగెనిస్ట్గా ఉంటారు. సో ఇండియా చూసుకుంటే మాత్రం మల్టీ రిలీజియస్, డెమోక్రటిక్, ఇదంతా కలిసి అంతా ఏకంగా అన్నట్టుగా ఇండియా యొక్క ఐడెంటిటీని చూపిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఎనిమిటీని మనకి ఆపోజిట్గా చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. Now that a war has been avoided and the conflict been brought to a halt, the Modi government must take stock and share its learning with the people of India and their representatives. The opposition Congress has demanded an all-party meeting chaired by Mr. Modi and a special session of Parliament. Several other political parties have supported that demand. The centre can no longer remain silent on key questions regarding developments during the operations, the deaths and the losses. Now that a war has been avoided and conflict been brought to a halt, the Modi government must take stock and share its learning with the people of India and their representatives. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వార్ హ్యాస్ బీన్ అవాయిడెడ్, సో వార్ని అవాయిడ్ చేయడం జరిగింది, అండ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్రాట్ టు ఏ హాల్ట్ అంటే స్టాప్ అని, సో ఆ కాన్ఫ్లిక్ట్ని స్టాప్ చేయటం జరిగింది. The Modi government must take stock and share its learning with the people of India and representatives. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, మోడీ గవర్నమెంట్ మస్ట్ టేక్ స్టాక్ అండ్ షేర్ ఇట్స్ లెర్నింగ్. సో వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఇప్పటి వరకు దాన్ని షేర్ చేస్తున్నారు విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్. సో పీపుల్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రజలకి అండ్ రిప్రజెంటేటివ్స్, ఆఫీషియల్స్కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా ఈ వార్ని ఇలా అవాయిడ్ చేసి స్టాప్ చేసినందుకు బిఫోర్ ఏదైతే జరిగిందో మొత్తము వీళ్ళు ఏదైతే తెలుసుకున్నారో దాన్ని వీళ్ళు పీపుల్ ఆఫ్ ఇండియాకి అండ్ రిప్రజెంటేటివ్స్కి షేర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ద అపోజిషన్ కాంగ్రెస్ హ్యాస్ డిమాండెడ్ అండ్ ఆల్ పార్టీ మీటింగ్ chaired by మిస్టర్ మోడీ అండ్ ఏ స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, అపోజిషన్ కాంగ్రెస్ హ్యాస్ డిమాండెడ్, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట, ఏమని అంటే ఆల్ పార్టీ మీటింగ్ చైర్డ్ బై మిస్టర్ మోడీ. సో ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మోడీ గారు ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్లో ఒక స్పెషల్ సెషన్ అనేది ఇప్పుడు మనం మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి, ఒక ఎమర్జెన్సీ మీటింగ్ లాగా అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే సెవరల్ అదర్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ సపోర్టెడ్ ద డిమాండ్. మిగతా ఎవరైతే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డిమాండ్ని సపోర్ట్ చేస్తున్నారు. ద సెంటర్ కెన్ నో లాంగర్ రిమైన్ సైలెంట్ ఆన్ కీ క్వశ్చన్స్ రిగార్డింగ్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ఆపరేషన్స్, ద డెత్స్ అండ్ లాసెస్.
సో ఇక్కడ ఏం చెప్తుందంటే సెంటర్ అంటే ది సెంటర్ గవర్నమెంట్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కెన్ నో లాంగర్ రిమైన్ సైలెంట్. సో మనం ఎక్కువ రోజులు సైలెంట్ ఉండేది లేదు ఆన్ కీ క్వశ్చన్స్, ఏదైతే క్వశ్చన్స్ మీద మనమేమి ఎక్కువ సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. రిగార్డింగ్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ఆపరేషన్స్, ద డెత్స్ అండ్ ద లాసెస్. సో ఈ మనం ఏదైతే లాస్ అయ్యామో, ఏదైతే మనం డెత్స్ చూసామో ఈ ఆపరేషన్ మీద, సో దీన్ని రిగార్డ్ చేసుకుంటా మనం ఎక్కువ రోజులు సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీజ్ ఫైర్ అన్నాం కాబట్టి అప్పటి వరకు అంటే ఒక టెంపరీ హోల్డ్ అనేది ఇవ్వటం జరిగిందనమాట వాళ్ళకి. సో ఎక్కువ మనం సైలెంట్ ఏమి ఉండము అని చెప్తున్నారు. Truth cannot be allowed to be casualty in the war. Recent days have demonstrated significant new turns in geopolitics that have implications for India. China reportedly supported Pakistan's operations. US involvement in the conflict between India and Pakistan is nothing new, but the center has to clarify the nature of the current involvement as it raises concerns about the internationalization of the Kashmir dispute. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రూత్ కెనాట్ బి అలౌడ్ టు బి ఏ క్యాజువాలిటీ ఇన్ వార్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రూత్ కెనాట్ బి అలౌడ్. సో ఇదేమి ట్రూత్ అనేది ఎప్పటికి వీళ్ళు అలౌ చేయట్లేదు ఈ వార్ విషయంలో అని చెప్తున్నారనమాట. రీసెంట్ డేస్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ సిగ్నిఫికెంట్ న్యూ టర్న్స్ ఇన్ జియో పాలిటిక్స్ దట్ హ్యావ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇప్పుడు ఈ ట్రూత్ అనేది అలో చేయమని చెప్తున్నారు కాబట్టి ఈ రీసెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ సిగ్నిఫికెంట్ న్యూ టర్న్స్ ఇన్ జియో పాలిటిక్స్. సో జియో పాలిటిక్స్కి ఇది ఒక కొత్త టర్న్ లాంటిది ఇప్పుడు ఈ రీసెంట్ డేస్ చూసుకుంటే, దట్ హ్యావ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. సో ఇది ఒక ఏమంటారు, ఇది ఒక మలుపు లాంటిది ఇండియాకి అని చెప్తున్నారనమాట. చైనా రిపోర్టెడ్లీ సపోర్టెడ్ పాకిస్తాన్స్ ఆపరేషన్. సో చైనా పాకిస్తాన్ ఒక ఆపరేషన్ని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ న్యూ. సో యుఎస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ఇదేమి కొత్త ఏమి కాదు అని చెప్తున్నారు. బట్ ద సెంటర్ హ్యాస్ టు క్లారిఫై ద నేచర్ ఆఫ్ ద కరెంట్ ఇన్వాల్వ్మెంట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక క్లారిఫై ఇవ్వాలి. హ్యాష్ టు అంటే కంపల్షన్ అనమాట, కంపల్సరీగా హ్యాష్ టు క్లారిఫై ద నేచర్ ఆఫ్ ద కరెంట్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఈ కరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దానికి క్లారిఫై ఇవ్వాలని చెప్తున్నాం. యాజ్ ఇట్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ ద ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ద కాశ్మీర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో, సో దాని మీద వీళ్ళు ఒక క్లారిఫై ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ద రీసెంట్ డేస్ ఆల్సో సా కాంపిటేటివ్ జింగోయిజం బిట్వీన్ ద భారతీయ జనతా పార్టీ అండ్ ద కాంగ్రెస్, which is not helpful. The BJP, which is in power, is accountable and it cannot escape that by raising historical phantoms. For a country to be able to secure itself and prosper, there must be cool-headed thinking among its leaders, domestic political consensus and social harmony, and a respect for professional views as opposed to jingoistic slogans. సో రీసెంట్ డేస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్సో సా కౌంటీ టు జింగోయిజం. సో జింగోయిజం అంటే మిలిటరిజం అనమాట. జింగోయిజం అంటే మిలిటరిజం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఏదైతే కాంపిటేటివ్ ఉందో, అంటే ఏదైతే ఇది ఉందో వాళ్ళిద్దరి మధ్యలో, విచ్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్. సో అదేమి ఇప్పటి వరకు వాళ్ళకి ఏం హెల్ప్ఫుల్గా కాలేదు అని చెప్తున్నారు. ద బీజేపీ విచ్ ఈజ్ ఇన్ పవర్ ఈజ్ అకౌంటబుల్ అండ్ ఇట్ కెనాట్ ఎస్కేప్ దట్ బై రైజింగ్ హిస్టారికల్ ఫ్యాంటమ్స్. సో ఫ్యాంటమ్స్ అంటే షాడో అనమాట, షాడో, గోస్ట్. సో బీజేపీ ఏంటంటే ఇప్పుడు పవర్లో ఉంది, విచ్ ఈస్ ఇన్ పవర్ ఈజ్ అకౌంటబుల్ అండ్ ఇట్ కెనాట్ ఎస్కేప్. సో ఇదేం ఎస్కేప్ అవ్వదు దట్ బై రైజింగ్ హిస్టారికల్ ప్యాటర్న్స్. సో మనము దాన్ని హిస్టారికల్ షాడో అంటే దాని హిస్టారికల్ అంటే మన బ్యాక్ పూర్వకాలంది చూసుకుంటే, సో బీజేపీ అనేది ఎప్పటికీ ఎస్కేప్ అవ్వదు అని చెప్తున్నారనమాట పవర్లో ఉన్నంత వరకు. ఫర్ ఏ కంట్రీ టు బి ఏబుల్ టు సెక్యూర్ ఇట్ సెల్ఫ్ అండ్ ప్రాస్పర్, దెర్ మస్ట్ బి కూల్ హెడెడ్ థింకింగ్ అమాంగ్ ఇట్స్ లీడర్స్, domestic political consensus
and social harmony and a respect for professional views as opposed to jingoistic slogans. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఇండియా అనేది సారీ సో ఫర్ ఏ కంట్రీ, సో ఈ కంట్రీ ఏదైతే మన దేశం టు బి ఏబుల్ టు సెక్యూర్ ఇట్ సెల్ఫ్ అండ్ ప్రాస్పర్, సో కంట్రీని సెక్యూర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు సెక్యూర్ చేస్తే అండ్ ప్రాస్పర్ అనమాట. దేర్ మస్ట్ బి కూల్ హెడెడ్ థింకింగ్. సో అమాంగ్ ఇట్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్గా ఆలోచించాలి అన్నమాట అని చెప్తున్నారనమాట. కూల్ హెడెడ్ అంటే పీస్. సో ప్రశాంతంగా ఆలోచించి దేర్ మస్ట్ బి కూల్ హెడెడ్ థింకింగ్ అమాంగ్ ఇట్స్ లీడర్స్, డొమెస్టిక్ పొలిటికల్ కాన్సెన్సెస్ అండ్ సోషల్ హార్మోనీ అండ్ ఏ రెస్పెక్ట్ ఫర్ ప్రొఫెషనల్ వ్యూస్ యాజ్ అపోజిట్ టు జింగోయిస్టిక్ స్లోగన్స్. సో ఇప్పుడు వీళ్ళ ఒక అభిప్రాయాలు రెస్పెక్ట్ ఫర్ ప్రొఫెషనల్ వ్యూస్. సో ప్రొఫెషనల్ వ్యూస్ అంటే వాళ్ళ అభిప్రాయాలు అందరినీ బేస్ చేసుకొని ఇండియాని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టుగా, మనము స్లోగన్స్ ఇచ్చుకొని మనం స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టుగా ఒక స్టేట్మెంట్ అనేది ఫైనల్గా వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. సో ఎలా ఇవ్వటం జరిగిందంటే, మనమంతా లీడర్స్ అందరూ ఒకే బాటలో ఉండి నడుస్తూ మనమందరం ఇండియా కోసం, మన కంట్రీ కోసం మనం పోరాడుతున్నాము అని చెప్పి ఒక స్లోగన్ని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. జింగోయిస్టిక్ స్లోగన్స్ అంటే someone who believes that their own country is always best. సో ఇప్పుడు మీకు అర్థమైంది జింగోయిస్టిక్ స్లోగన్స్ అంటే. సో మన కంట్రీ మనమే ప్రొటెక్ట్ చేసుకుంటా, మనమే నమ్ముకొని, మన కంట్రీని మనమే నమ్ముకొని మనమే బెస్ట్ అని చెప్పి నిరూపించేది జింగోయిస్టిక్ స్లోగన్స్ అనమాట. ఇది మొబైల్ యాప్ అండి, అండ్ ఇది యూట్యూబ్. స్కాన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వాట్ ప్రమోటెడ్ ఇండియా టు లాంచ్ ఆపరేషన్ సింధూర్? సో ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేయడానికి ఇండియా ఎందుకు ప్రమోట్ చేస్తుంది, దేన్ని బేస్ చేసుకొని చెప్తుంది అని చెప్పని అడుగుతున్నారు. ఏ డిప్లొమాటిక్ విజిట్ ఫ్రమ్ ద యుఎస్ ప్రెసిడెంట్, ఏ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ టూరిస్ట్ ఇన్ పెహల్గాం ఆన్ April 22, ఏ బార్డర్ డిస్ప్యూట్ విత్ చైనా, ఏ న్యాచురల్ డిజాస్టర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేయడానికి, ఇండియా ప్రమోట్ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటే, టెర్రరిస్ట్ అటాక్ ఆన్ టూరిస్ట్ ఇన్ పెహల్గాం ఆన్ April 22. బి అండ్ ఆన్సర్. వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్? ఆపరేషన్ సింధూర్ చేయటం వల్ల మనకు వచ్చిన అవుట్కమ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇండియా అండ్ పాకిస్తాన్ అగ్రీడ్ టు పర్మనెంట్ పీస్ ట్రీటీ. సో మనకి ఎక్కడ దీని గురించి చెప్పింది లేదు. పాకిస్తాన్స్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ సిగ్నిఫికెంట్లీ డిస్రప్టెడ్. మేబీ ఛాన్స్ ఉంది. ద ఆపరేషన్ వాజ్ క్యాన్సిల్ డ్యూ టు ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల ఎక్కడ మన ఆపరేషన్ అనేది ఎక్కడ క్యాన్సిల్ చేయలేదు. ఇండియా సఫర్డ్ హెవీ క్యాజువాలిటీస్. ఇండియా ఎక్కడ సఫర్ అయిందని కూడా ఎక్కడ చెప్పలేదు. సో ఓన్లీ ఆప్షన్ బి అన్నమాట. వాట్ ఈస్ ఇండియా స్టాండ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కాశ్మీర్ డిస్ప్యూట్? సో కాశ్మీర్ డిస్ప్యూట్ మీద థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఇండియా ఏం చెప్తుంది? ఇండియా వెల్కమ్స్ థర్డ్ పార్టీ మీడియేషన్ టు రిసాల్వ్ డిస్ప్యూట్. ఎక్కడ చెప్పింది లేదండి, ఎక్కడ ఇండియాకి ఇష్టమే లేదు థర్డ్ పార్టీ ఎంటర్ అవటం అనే చెప్పింది. ఇండియా ఈజ్ ఓపెన్ టు డిస్కసింగ్ కాశ్మీర్ విత్ థర్డ్ పార్టీ కంట్రీస్. నో. ఇండియా రెఫ్యూజెస్ టు ఎంగేజ్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. ఛాన్స్. రెఫ్యూజెస్ అంటే అవాయిడ్ చేయటం, రిజెక్ట్ చేయటం అనమాట. రిజెక్ట్, అవాయిడ్. ఇండియా స్టాండ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ అన్క్లియర్. సో ఇది కూడా ఎక్కడ చెప్పింది లేదు. సి అండ్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఇప్పుడుదా జరిగిన వార్ మీద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అవ్వడానికి ఏంటి రీజన్ అని అడుగుతుంది. ఏ పర్మనెంట్ సీజ్ ఫైర్ విత్ ఇంటర్నేషనల్ మానిటరింగ్. పర్మనెంట్ సీజ్ ఫైర్ కాదండి. ఏ టెంపరీ కాజ్ ఇన్ హోస్టాలిటీస్ విత్ నో ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్. హోస్టాలిటీ అంటే చెప్పాను, ఎనిమిటీ అని.
సో టెంపరీ పాస్ చేశారు దాని మీద అని చెప్పాను. ఏ సీజ్ ఫైర్ బ్రోకర్డ్ బై ద యూఎస్ అండ్ చైనా, అసలు సంబంధమే లేదండి. ఏ సీజ్ ఫైర్ విత్ కండిషన్స్ ఫర్ డైలాగ్ ఆఫ్ కాశ్మీర్, అది కాదు, ఓన్లీ బి. వాట్ ఈస్ ఇండియాస్ new doctrine regarding terrorism? India will prioritize dialogue with Pakistan to resolve issues కాదు. India will respond to terrorism with overwhelming retaliation, మేబీ ఛాన్స్ ఉంది. India will seek international support to combat terrorism, ఇది కాదు. India will maintain the status quo on terrorism, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. నెక్స్ట్ ఎర్రర్స్. India and Pakistan on Saturday announcing an understanding to stop military actions against one another after 3 days of intense and escalating fighting. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈరోజు ఇచ్చిన ప్యాసేజ్ మీద ఈ క్వశ్చన్ అండి ఎర్రర్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆన్ సాటర్డే అనౌన్సింగా లేకపోతే అనౌన్స్ చేశారా, అనౌన్స్ చేయబోతున్నారా, అనౌన్స్ చేసేసారని చెప్పారని మనకి అనౌన్స్డ్. నెక్స్ట్ 3 days తర్వాత కాబట్టి అనౌన్స్డ్. అండ్ టు స్టాప్ మిలిటరీ అగైనెస్ట్ వన్ అనదర్, ఒకరి తర్వాత ఒకరు అంటే చాలా కంట్రీస్ ఏం లేదు, 2 countries మధ్యలోనే ఉంది కాబట్టి ఈచ్ అదర్. The opposition Congress has demanded an all-party meeting chaired by Mr. Modi and a special session of Parliament. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ప్రిపోజిషన్కి ముందు వర్బ్ అనేది V3 ఫామ్లోనే ఉండాలి. చేశారు, చైర్డ్ బై మిస్టర్ మోడీ. సో ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫిల్లర్స్. China reportedly supported Pakistan's operation. US involvement in the conflict dash India and Pakistan is nothing new. So 2 countries మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ రావాలి. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మాత్రం అమాంగ్ రావాలి. ఇక్కడ ఓన్లీ 2 countries ఉంది కాబట్టి బిట్వీన్. పాకిస్తాన్ విల్ నాట్ టు హైడ్ బిహైండ్ deniability and continue to promote terrorism against innocent people. సో against innocent people మీద ఇలా టెర్రరిజం అనేది కంటిన్యూ చేస్తుంది, వాళ్ళని హైడ్ చేసుకుని వీళ్ళని హైడ్ చేయకుండా అని చెప్తున్నారనమాట. విల్ నెక్స్ట్ మనకి V1లోనే రావాలి. ఇక్కడ అప్లై అవుతున్న రూల్ ఏంటంటే విల్ ప్లస్ బీ ఫామ్ అనేది ఆల్వేస్, ఇదండి రూల్. మనకున్నది ఏంటి ఇక్కడ, విల్ నెక్స్ట్ విల్ నాట్ బీ అలౌడ్. సో మనకున్న ఆప్షన్ ఇది. విల్ నెక్స్ట్ హ్యావే రావాలి, హ్యాజ్ రావద్దు. విల్ నెక్స్ట్ బీ ఫామే రావాలి, బీన్ రావద్దు. నెక్స్ట్ పారాజంబల్. The Indian government has made it clear that it will not engage in talks about Kashmir with any third party involvement. సో ఇండియా గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది కాశ్మీర్ గురించి ఏది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది వద్దు అని చెప్పింది. ఆపరేషన్ సింధూర్ వాజ్ ఎ టార్గెటెడ్ మిలిటరీ ఇనిషియేటివ్ కండక్టెడ్ బై ద Indian Armed Forces in response to a terrorist attack on tourists in Pahalgam. సో ఆపరేషన్ సింధూర్ అనేది దాని ఒక ఇనిషియేటివ్ ఏంటి, దాని కండక్టింగ్ ఏంటి, దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాస్ అనౌన్స్డ్ బై ద US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో అంటే మనకి దీనికన్నా ముందు ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కూడా చూద్దాం. ద కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ లాస్టెడ్ ఫర్ 3 days బిఫోర్ ఎ సీజ్ ఫైర్ వాస్ అగ్రీడ్ అపాన్. సో ఈ కన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్కి లాస్ట్ 3 daysగా జరుగుతుంది. ఆ తర్వాతే కదా సీజ్ ఫైర్ గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్న సీజ్ ఫైర్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ ఏదైతే జరిగిందో దాని నెక్స్ట్ ఎవరెవరికి జరిగింది టెర్రరిస్ట్ అటాక్ నెక్స్ట్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఫర్ 3 days తర్వాత ఏమైందంటే దాన్ని సీజ్ ఫైర్ చేయడం జరిగింది అగ్రిమెంట్ అని థర్డ్ సి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏంటంటే ఈ కాశ్మీర్ అటాక్ మీద ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండద్దు అని వీళ్ళకి డైరెక్ట్గానే చెప్పారనమాట ఆ కంట్రీకి. సో ఇదంటే పారాజంబల్. సో దట్స్ ఇట్ అండి. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ టెస్ట్లు డైలీ రన్నింగ్లో ఉంది.
మీకు మెయిన్ ఏంటంటే క్లాసెస్ విత్ అయిపోయిన క్లాసెస్ 100 డేస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డైలీ టెస్ట్ అనేది మీకు ఈ 100 డేస్ ప్రోగ్రామ్కి జాయిన్ అయిన 1 వీక్ నెక్స్ట్ నుండి మీకు యాక్సెస్ ఇస్తారు డైలీ టెస్టులు రాసుకోవడానికి. సో డైలీ టెస్టులు రాసుకుంటూ ఉండండి. మెయిన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 100 డేస్ ప్రోగ్రామ్కి ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడానికి 20 డేస్ మాత్రమే ఉంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ టైం అనేది ఉండదు. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ మెయిన్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇప్పటి నుండే మెయిన్స్కి కూడా ఎగ్జామ్స్ రాస్తుండండి. సో మెయిన్స్ ఎగ్జామ్ మేము వీక్లీ ట్వైస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అప్డేటెడ్ మెటీరియల్ మీదే కండక్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.